పాతాళ భైరవి 1951లో విడుదలైన అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్రం. కె.వి. రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఎన్టీఆర్ యుక్త వయసు, నేపాల మాంత్రికునిగా ఎస్.వి. రంగారావు నటనా చాతుర్యము, పింగిలి నాగేంద్రరావు సంభాషణలు, ఘంటసాల పాటలు చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. అప్పటిలో 28 కేంద్రాల్లో శతదినోత్సవం పూర్తి చేసుకున్న సినిమా ఇది. తమిళంలో కూడా విడుదలైంది. మదిర సుబ్బన్న దీక్షితులు రాసిన కాశీ మజిలీ కథల్లోని ఒక కథ. అల్లావుద్దీన్ అద్భుత దీప కథ, బాలనాగమ్మ మొదలైన ప్రజాదరణ పొందిన కథల ఆధారంగా ఈ సినిమాకి కథ. ఈ మూవీలో ఎన్టీ రామారావు, ఎస్.వి. రంగారావు, కె. మాలతి, గిరిజ, సావిత్రి, రేలంగి, చిలకపూడి సీతారామాంజనేయులు, సురభి కమలాబాయి, కృష్ణకుమారి, వల్లూరి బాలకృష్ణ, టి.జి. కమలాదేవి, పద్మనాభం గారు ముఖ్య నటీనటులు. మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఏ విధంగా ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము. మూవీలో తోటరాముడి పాత్రలో నటించిన ఎన్టీ రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 18 జనవరి 1996లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 72 సంవత్సరములు. మూవీలో ఇందుమతి పాత్రలో నటించిన మాలతి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 25 నవంబర్ 1979లో మరణించారు. ఆమె చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 55 సంవత్సరములు. మూవీలో నేపాల మాంత్రికుడి పాత్రలో నటించిన ఎస్.వి. రంగారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 18 జూలై 1974లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 56 సంవత్సరములు. మూవీలో పాతాళ భైరవి పాత్రలో నటించిన గిరిజ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 5 సెప్టెంబర్ 1995లో చెన్నైలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 57 సంవత్సరములు. మూవీలో డాన్సర్ పాత్రలో నటించిన సావిత్రి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 26 డిసెంబర్ 1981లో చెన్నైలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 47 సంవత్సరములు. మూవీలో ముసలి పాత్రలో నటించిన కృష్ణకుమారి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 24 జనవరి 2018లో బెంగళూరులో మరణించారు. ఆమె చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 84 సంవత్సరములు. మూవీలో ఉజ్జయిని రాజు పాత్రలో నటించిన చిలకపూడి సీతారామాంజనేయులు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 8 అక్టోబర్ 1963లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 56 సంవత్సరములు. మూవీలో ఉజ్జయిని మహారాణి పాత్రలో నటించిన టి.జి. కమలాదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 16 ఆగస్టు 2012లో చెన్నైలో మరణించారు. ఆమె చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 81 సంవత్సరములు. మూవీలో కాంతమ్మ పాత్రలో నటించిన సురభి కమలాబాయి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 1977లో మరణించారు. ఆమె చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 64 సంవత్సరములు.
మూవీలో డింగిరి పాత్రలో నటించిన పద్మనాభం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 20 ఫిబ్రవరి 2010లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 78 సంవత్సరములు. మూవీలో మహారాణి తమ్ముడి పాత్రలో నటించిన రేలంగి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 27 నవంబర్ 1975లో తాడేపల్లి గూడెంలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 65 సంవత్సరములు. మూవీలో అంజీ పాత్రలో నటించిన వల్లూరి బాలకృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.